అది ఆదివారం. నేను ఆనందంగా ఉండడానికి అదొక్కటే వారం. బిర్యానీ బాగా తిని సాయంత్రం వరకు క్రికెట్ ఆడుకున్నా. రాత్రి భోజనం ముగించి మిద్దెపైన పడుకొని ఆకాశంలో చుక్కలు చూస్తూ పాత పాటలు వింటున్నా. రాత్రి 10 కావస్తుంది. ట్రింగ్ ట్రింగ్ అని నాన్న ఫోను. నేను కాసేపట్లో రోడ్ దగ్గర బస్ దిగుతాను, నువ్వు బండేసుకుని వచ్చే నాన్న అన్నాడు. సరే నాన్న అని ఫోన్ కట్ చేసి బైక్ స్టార్ట్ చేశా. మామూలుగా అయితే ఊరి మీద చుట్టూ తిరిగి మెయిన్ రోడ్కి వెళ్ళాలి, కానీ నేనేమో త్వరగా వెళ్ళొచ్చు అని బండిని పొలాల మధ్య ఉన్న చిన్ని రోడ్కి మళ్లించాను. అక్కడంతా చీకటి. కళ్ళు గట్టిగా తెరిచి చూసినా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. బండి స్పీడు 50 తగులుతుంది. ముందుకు చూస్తే కొంచెం దూరంలో ఒక బ్రిడ్జ్, దాని తర్వాతనే ఒక పెద్ద మలుపు ఉంది. స్లో చేద్దామని క్లచ్ పట్టుకుని బ్రేక్ వేశా. వెంటనే బండి మొత్తం ఆఫ్ అయిపోయింది.